సమంత గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మీరే అని విన్నాను. సత్య ప్రొడక్షన్స్ ఉండే సమంత గారిది. ఓకే. ఆ సినిమా మా ఫ్రెండ్ కొన్నాడు. అచ్చా. సినిమా పేరు కుర్రోళ్ళు కుర్రోళ్ళు. సమంత గారి ఫస్ట్ మేము కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఏ మాయ చేసావే కాదు. ఇంకో ఫొటోస్ కూడా లేడీ డాన్ ఉన్నారు మనకు. ఫస్ట్ విజయశాంతి గారు ఉన్నారు, దీంట్లో కూడా విజయశాంతి గారు ఉన్నారు. ఇది ఫోటో పెద్దగా ఉంది. ఇది ఇప్పుడు నేను మద్రాసులోనే కలిసాను మేడంని కలిస్తాను. మేడం కూడా నేను బాగా అభిమానిస్తాను విజయశాంతి. అవునండి, మీరు ఇంకోటి కూడా విన్నాను, సమంత గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మీరే అని విన్నాను. నేనైతే కాదు, ఆ సినిమా మేము కొన్నాం. అది తమిళ్లో సత్య ప్రొడక్షన్స్ అని ఒకటి ఉండేది. సత్య ప్రొడక్షన్స్ ఉండేది సమంత గారిది. ఆ సినిమా మా ఫ్రెండ్ కొన్నాడు. సినిమా పేరు కుర్రోళ్ళు. సమంత గారి ఫస్ట్ మేము కుర్రోళ్ళు ఏ మాయ చేసావే కాదు. అది కాదు, ఫస్ట్ పిక్చర్ కుర్రోళ్ళు. ఆ మేడంది మేము డబ్బింగ్ చేసాం ఆ సినిమాని. మేము ఆ డబ్బింగ్ చేసాం సినిమాని. ఆ డబ్బింగ్ చేసి తెలుగులో మేము కొనుక్కున్నాం. తెలుగులో కొని మేడం ఇట్లా ఇప్పుడు ప్రొడ్యూసర్కి కాంటాక్ట్ చేయండి సార్, ఇక్కడ మేము ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం సార్ ప్రసాద్ ల్యాబ్లో ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం, మీరు అంటే మీకు మేడంని అడిగి, అప్పుడు మేడంతో మాకు పరిచయం ఉండదు కదా. నిర్మాతను ఫోన్ చేశాం, సత్య ప్రొడక్షన్స్ వాళ్ళు. ఆ నిర్మాతను ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, అయితే సమంత గారికి నేను చెప్తానులే మీ హైదరాబాద్ వెళ్ళండి అంటే, మేడం మాకు కాంటాక్ట్ ఉంటారు వాళ్ళ మేకప్ మెన్, ఆయన ఫోన్ చేసి ఎక్కడ రావాలంటే, మేడంకి ఎక్కడ ఇచ్చామంటే ఎబోన్ హోటల్లో ఇచ్చాం రూము, అన్నపూర్ణ స్టూడియో పక్కన సమంత గారికి. ఆ ప్రోగ్రామ్ చెప్పేశాం. ప్రోగ్రామ్ చెప్తే ప్రసాద్ ల్యాబ్లో ఆడియో ఫంక్షన్ మేడం చెప్పేసి, దానికి చీఫ్ గెస్ట్ ఎవరు, మన గోపినాథ్ రెడ్డి గారు. అయితే సమంత గారు మేము ఏమనుకున్నాం అంటే, సమంత గారు ఫస్ట్ ఏం మాయ చేశారు అనుకున్నాం, కానీ కుర్రోళ్ళు. అది తమిళ్లో గాలిపటం. హీరో ఎవరు దాంట్లో? అథర్వ హీరో. అచ్చా. చూడు ఇట్లా ఇంత పేర్లు ఎవరు కరెక్ట్ చెప్పరు. అవును, అథర్వ. ఓకే. ఇంకో ఫోటో సార్, ఇది చాలా బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఇది కలరే కానీ అప్పట్లో చిన్న ఫోటో. ఇది బెబ్బులు బ్రహ్మన్న 100వ ఫంక్షన్ విజయ్ శశిమహల్లో మద్రాసులో. ఈ పెద్ద ఆయన ఎవరు? ఆ పెద్ద ఆయన కృష్ణరాజు గారి ఫాదర్. కృష్ణరాజు గారి ఫాదరా? ఫాదర్. చూడండి ఫ్రెండ్స్, కృష్ణరాజు గారి ఫాదర్ ఇతను. 100 డేస్ ఫంక్షన్ కి వచ్చారని. పక్కన సూర్యనారాయణ రాజు గారు కూడా ఉన్నారు. ఓకే. ప్రభాస్ గారు వాళ్ళ డాడీ. ప్రభాస్ వాళ్ళ డాడీ. ఓకే. ఇది 100 డేస్ ఫంక్షన్. 100 డేస్ ఫంక్షన్ విజయ్ శశిమహల్ మద్రాస్. ఎలా ఉండేవారు కృష్ణరాజు గారు వాళ్ళ నాన్న? పెద్ద ఆయన, ఆయనతో మనం ఏం మాట్లాడుతుంటాం. అప్పుడప్పుడు మనం రాజుగారు ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తుండేవాడిని, నిమ్స్కి తీసుకెళ్తుండేవాడిని. ఒంట్లో బాగాలేక అవన్నీ. పెద్ద ఆయన కదా, అంత మనకి పరిచయం. కృష్ణ మన సరే అదే కదా మన పని చేసేది, అదే కదా మన పని. ఇంకోటి ఇక్కడ చూస్తున్నాం మనము, లేడీ డాన్ విజయశాంతి గారు. ఇది ఎక్కడ సార్? ఇది ఏదో బట్టల షాప్ లాగా ఉంది. ఇది ఇంకో ఫొటోస్ కూడా లేడీ డాన్ ఉన్నారు మనకు. ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇది ఫస్ట్ విజయశాంతి గారు ఉన్నారు, దీంట్లో కూడా విజయశాంతి గారు ఉన్నారు. ఇది ఫోటో పెద్దగా ఉంది. ఇది వచ్చారు అబిడ్స్. ఓకే. అబిడ్స్ వచ్చినప్పుడు నేను మద్రాసులోనే కలిసాను మేడంని కలుస్తాను. మేడం కూడా నేను బాగా అభిమానిస్తాను విజయశాంతి బాగా అభిమానిస్తే, తర్వాత ఈ బట్టల షాపు చందన బ్రదర్స్ మోహన్ రావు గారు. చందన బ్రదర్స్ అంటే మోహన్ రావు గారు. సిఎంఆర్ అంటే చూడు, చందన మోహన్ రావు. సిఎంఆర్ చందన మోహన్ రావు, చందన బ్రదర్స్. అబిడ్స్ లో ఫస్ట్ షాప్ మొదటి. మేడము, నేను, ఆయన పేరు బిఏ రావు. ఏం రత్నం గారు కూడా ఉన్నారు అందులో. ఏం రత్నం గారు ఉన్నారు అక్కడ, చూసుకోవచ్చు. అది క్లోజ్అప్ చేయండి. ఏం రత్నం గారు ఉన్నారు, అదిగో చిన్న హెడ్ కనిపిస్తుంది ఆయన, ఏం రత్నం గారు ఇక్కడ సార్. అప్పుడు విజయశాంతి గారు మేకప్ మ్యాన్ అయిన. విజయశాంతి గారు మేకప్ మ్యాన్. అప్పటికి విజయశాంతి గారు మేకప్ మ్యాన్. ఆయన అప్పుడు కర్తవ్యం సినిమా తీసాడు. కర్తవ్యం అప్పటికి రిలీజ్ అయిపోయింది కర్తవ్యం. విజయశాంతి గారు మేకప్ మ్యాన్. ఎలా ఉండే విజయశాంతి గారితో ఆ టైంలో మీరు ఓపెనింగ్ లో కలిసినప్పుడు? అంటే మద్రాసులో వాళ్ళ ఇంటికి పోయి కలిశాను. మద్రాసులో అప్పుడు బాలకృష్ణ గారు కథానాయకుడు సినిమా చేస్తున్నారు మేడం. ఇక్కడ కూడా నేను, నా ఫ్రెండ్కి ఉన్న జ్యోతి ప్రసాద్ అని. ఓకే. అందరికి ప్రభాస్ గారు తెలుసు, కృష్ణరాజు గారు తెలుసు, కానీ మీ తరం వాళ్ళకు కొంతమందికి ప్రభాస్ వాళ్ళ నాన్న కూడా తెలుసు కదా. ఇగో చూడండి, ఇక్కడ వైట్ షర్ట్ అతనే ప్రభాస్ గారు ఫాదర్. కృష్ణ సేమ్ ప్రభాస్ వాళ్ళ డాడ్ లాగానే ఉన్నాడు.
ఆయన అది బెబ్బుల బ్రహ్మన్ 100 days ఫంక్షన్ సార్ విజయశేష్ మహల్లో. ఓకే. అంటే ఎట్లా అంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అంతా మా సినిమా 33 కేంద్రాలు 100 రోజులు ఆడింది. అప్పట్లో స్లాబ్ సిస్టమ్ పెట్టారు. స్లాబ్ సిస్టంలో ఫస్ట్ పిక్చర్ 100 రోజులు ఆడింది మా సినిమా బెబ్బుల బ్రహ్మన్. మామూలు సినిమా కాదు. అంటే ఎవరెవరో ఎగ్జిబిటర్స్ ఉంటారు, ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ వాళ్ళందరినీ నేనే తీసుకెళ్ళా. వాళ్ళందరూ మద్రాసు తీసుకెళ్ళి ఇక్కడ బస్సులో తీసుకెళ్ళి ట్రైన్లో తీసుకెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు, వాళ్ళకి లాడ్జింగ్, బోర్డింగ్ అంతా నేనే చూశాను. ఓకే. ఈ టైంలో ప్రభాస్ గారు ఉన్నారా అండి? అప్పుడు నాకే పరిచయం లేదు, ఈయన ఎక్కడ ఉన్నాడు. బెబ్బుల బ్రహ్మన్ సేమ్ ప్రభాస్ గారి స్టైలే ఉంది మొత్తం, నాన్న స్టైల్. ఆ ఫోటోలు నాకు ఎక్కువ సార్, ఎప్పుడు 85 అంటే అర్థం చేసుకోండి ఆ ఫోటోలు ఎక్కడ. ఓకే. అండ్ ఇంకోవి మద్రాసులో కూడా భోజనం కలిసి చేశారు కదా ఎవరితో? ఇది ఒక ఫోటో ఉంది, ఇదంతా భోజనాలు. ఇది ఎక్కడ సార్? ఇది మద్రాసులోనే కదా? ఇది రాజుగారు ఇల్లు సార్, మద్రాసులో. ఇది మద్రాసులో రాజుగారు ఎక్కడ ఉండరు, గిరి రోడ్లో ఉంటుండారు. ఎప్పుడు వచ్చినా భోజనం చేసి వెళ్ళు అని ఇట్లా అంటుండారు. మేము మొగమంటి కాయలు వేస్తారు, ఇప్పుడే భోజనం చేసి అది ఎవరైనా భోజనం చేయమైనా భోజనం చేసి సార్ భోజనం చేసి ఇప్పుడే వచ్చాను సార్ అండి. మద్రాసు వెళ్ళినప్పుడు మా ఆఫీస్ ఎక్కడ ఉండేది, రోహిణి పానగాల పార్క్లో ఉండేది మా ఆఫీస్. గోపికృష్ణ ఫిల్మ్స్ పానగాల పార్క్లో ఉంటుండేది, పానగాల పార్క్లో ఉంటుండేది మా ఆఫీస్. సార్ కృష్ణరాజు గారి ఇల్లు గిరి రోడ్లో ఉంటుండేది. ఇంటికి వెళ్ళి ఆయన కలిసి వెళ్తుండారు మద్రాసులో. ఏమో కృష్ణరాజు గారికి ఏమో చెవులో చెప్తున్నారు సార్ మీరు ఇక్కడ, ఏం చెప్తున్నారు కృష్ణరాజు గారు? అది అరుంధతి, ఇది లక్కిడి కప్పులు దగ్గర సార్ ఫంక్షన్ ఒకటి అరుంధతి కళా సంస్థ వాళ్ళు సన్మానం చేశారు. మీరే కదా? నేనే సార్. గుసగుసలాడుతున్నా ప్రభాకర్ రాజు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు. ఓకే. అప్పటికి కృష్ణరాజు గారు ఫోన్ కింద ఉంటాం కదా మేము, ఫోన్ చేసి ఇట్లా సైక్ చేసి ఇలా వచ్చి చెవులో కదా చెప్తాం, బహిరంగ చెప్పలేంగా. ఇలా చెప్పి ఏంటి మన వాళ్ళు అంతా ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్ అని చెప్తున్నాను. అది ఇంకొకటి మీరు దాసనారాయణ గారికి వెండి షీల్డ్ ఏదో ఇచ్చారు కదా? అవును. ఓకే, ఇక చూడండి వెండి ఫ్రేమ్. అది సిల్వర్ సార్, సిల్వర్ నారాయణ గారి ప్రతిమది. అక్కడ పక్కన హనుమంతరావు గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆయన మినిస్టర్, హనుమంతరావు గారు మినిస్టర్ అప్పుడు. అది సినిమా ఫోటోగ్రాఫ్ మినిస్టర్ అంటారు కదా, ఆ సినిమా ఫోటోగ్రాఫ్ మినిస్టర్. ఇంకా నేను మీరే కదా? నేనే సార్. టైగి కట్టుకునేది. అప్పుడు చాలా డిసిప్లిన్ గా ఉండేది సార్ అప్పట్లో కదా. అంటే ఇప్పుడు కృష్ణరాజు గారు మేనేజర్ అంటే ఎట్లా సరే డిగ్నిటీ చూపించాలి కదా. ఇది మామూలుగా మేనేజర్ అంటే అరే చూడగానే ఇట్లా అనుకోకుండా అరే ఈయన సిల్వర్ ఫ్రేమ్ దాసనారాయణ. ఏ సందర్భంలో ఇది? ఇది రాజుగారిది ఉగ్ర నరసింహ షూటింగ్లో సార్. దాసనారాయణ గారిని కలవనందుకు వీళ్ళంతా వస్తే నేను కూడా అప్పుడే నారాయణరావు గారు ఉగ్ర నరసింహ కృష్ణరాజు గారు షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుండేవాడిని. ఈ అభిమానులను చూస్తే వాళ్ళంతకి భోజనాలన్నీ ఏర్పాటు చేస్తుండేవాడిని. ఇది ఎప్పుడని ప్రభాస్ గారిది ఈ ఇండస్ట్రీకి వచ్చారు? అప్పటికి ఉన్నాడు ఆయన హీరోగా. మన ప్రభాస్ వాళ్ళ చెల్లి మ్యారేజ్, అమ్మాయి పేరు ప్రశాంతి. వాళ్ళ చెల్లి మ్యారేజ్ అయినప్పుడు మేము ఉంటాం కదా సార్, మా ఫ్యామిలీ వచ్చి పైకి రమ్మని అదే నేను మా అమ్మాయి మా భార్య కూడా పక్కనే. ప్రభాస్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్, అమ్మాయి పేరు ప్రశాంతి. ఇప్పుడు వాళ్ళ భర్త పేరు నరేందర్ రాజు. వాళ్ళకి మేనల్లుడు అవుతాడు. నరేంద్ర కూడా నాకు బాగా తెలుసు. కానీ ఇవి అన్ని ఒక మెమోరీస్, మంచి మెమోరీస్. అది ఇవన్నీ ఎప్పుడు దొరకాలి, ఎక్కడ దొరుకుతాయి మనకు? అసలు దొరకవు. కమలా హాసన్ గారితో ఇక్కడ ఇది ఎప్పుడు ఏ సందర్భం సార్? ఇది పోతురాజు. మేమే రిలీజ్ చేసాం సినిమా, లక్ష్మీ గణపతిలో కొన్నాం మొత్తం. అది వెంకటేష్ టాకీస్ నారాయణగూడ వెంకటేష్ టాకీస్లోని పోతురాజు గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసాం. కమల్ హాసన్ గారు వస్తే ఆయనకి ఆర్గనైజ్ నేనే ఉంటాను అన్నిట్లో. లక్ష్మీ గణపతి అంటే మాదే కదా పోతురాజు. ఇక్కడ ఉన్నారు మీరు అసలు. ఇది ఫ్యామిలీ ఫోటో కదా? ఫ్యామిలీ ఫోటో. అది ఫ్యాన్స్ తోనే. ఇది ప్రభాస్ గారు, మా పాప, మా అమ్మాయి స్పందన, మా భార్య పేరు ప్రభావతి, నేను. అప్పట్లో ప్రభాస్ గారికి లవ్ లెటర్స్ వచ్చేదా అండి? అప్పుడు ఎందుకంటే ఆ తరంలో తర్వాత ఎండ్ అయిన అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న తర్వాత యూత్ అప్పుడే కదా రావడం, కొత్త తరం రావడం. అప్పుడు ప్రభాస్ అంత హైట్ గానీ ఆ జిమ్ బాడీ గానీ ఎవరికి లేకుండే లేదు కదా. ఫస్ట్ ఈశ్వర్ మూవీతోనే కొత్త తరం కనిపించింది. మీకు
ప్రభాస్ జిమ్ పడేది పెరిగినది ఒక కారణం అండి. ఎప్పుడు ఈ ఆర్మ్స్ ఇవి ఉంటాయి, ఇవి చేస్తుంటాడు ఎక్కువ. ఆయనకి కోచ్ బ్రహ్మాండ కోచ్, ప్రభాస్ ఫ్రెండ్ ఆయన పేరు. ఆయన పేరు శంకర్ ఎవరు అనుకుంటాను, ఎప్పుడు ఆయనతోనే ఉంటాడు. జిమ్ కోచ్. జిమ్ బాడీ చేసి మస్తు చేస్తుంటాడు ఆయన. ఎప్పుడు ప్రభాస్తోనే ఉంటాడు ఆయన. మీరు అన్ని సిల్వర్ ఫ్రేమ్స్ ఇస్తారు అందరికి. ఇక్కడ కూడా ఇది కృష్ణరాజు గారు ప్రతిమది. ఇది వర్షం 100 days ఫంక్షన్. ఇది ఎక్కడ జరిగిందంటే తెలుగు లలిత కళా తోరణం, పబ్లిక్ గార్డెన్. అప్పుడు పబ్లిక్ గార్డెన్ కి పేరు పెట్టారు తెలుగు లలిత కళా తోరణం అని. అప్పుడు వర్షం 100 days ఆడింది కదా, ఎంఎస్ రాజు గారు మాట ఇచ్చారు, ఇది మన గ్యారంటీ ఇట్టు కొడతాం ప్రభాకర్ రాజు అన్నాడు. అది ఇట్టు కొట్టాం కాబట్టి అది ఎంఎస్ రాజు గారు, కృష్ణరాజు గారు, ప్రభాస్, నేను. ఇది డేట్ ఎప్పుడు చెప్పాలా నేను? చెప్ప 1 November 2004. నాకు గుర్తులేదు, మీకు మంచిగా గుర్తు. ఇక ఎన్నికల రాశారు, మంచిగా గుర్తు పెట్టు. సూపర్. అంటే 1 November 2004 ఇది జరిగింది. ఇచ్చిన మెమోంట్ అని రాసుకున్నారు ప్రభాకర్ గారు. ఇది 175 రోజులు అది సార్. ఇది ఈ పిక్ మూవీ. అంటే మేము తెలుగు లలిత కొరతలోని ఫంక్షన్ కి పెద్ద ఆర్గనైజ్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇచ్చాను ఇది. ఈ సీల్డ్ అది కూడా సిల్వర్ తో చేయించి ఇచ్చాను. ఇప్పుడు ఉంది రాజుగారి ఇంట్లో, కృష్ణరాజు గారి ఇంట్లో ఉంది ఇప్పుడు. ఇంకో మరో కృష్ణరాజు గారు యంగ్ ఉన్నప్పుడు హీరోగా ఇది ఎప్పుడు సార్? ఇది ఉగ్ర నరసింహం అభిమానులు. ఇప్పుడు నేను వెళ్ళి పైకి వెళ్ళి వాళ్ళు ఫోన్లు చేస్తాను, అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర ఉంటారు. సార్ మీ అభిమానులు వచ్చారంటే నేనే కదా వెళ్ళేది. ఎవరు అరే మీరా అని లోన్ తీసుకెళ్ళి కృష్ణరాజు గారు పరిచయం చేస్తారు. మన అభిమానులు సార్ వెళ్ళి హైదరాబాద్ నుంచి వచ్చా, రాగానే ముందు అన్నం తిన్నారని అడుగుతాడు ఆయన ఆప్యాయతగా. కృష్ణరాజు గారిలో ఉన్న మంచితనం రాగానే ముందు వాళ్ళు భోజనాలు పెట్టించు తర్వాత మాట్లాడుతూ ఉంటుంటాడు. అదొకటి. అంటే ఇప్పుడు కూడా కలుస్తారా సార్? అభిమానులు వచ్చేసి కలుస్తారా? ఇప్పుడున్న హీరోస్ కలవరు అంటే ఇప్పుడు ఎట్లనా ఏమో బిజీ టైం కదా. ఇప్పుడు రాజుగారు ఉన్నప్పుడు హీరోస్ వేరే కదా. ఇప్పుడు హీరోస్ ఇప్పుడంతా బిజీ లైఫ్ కదా సార్. ఓకేనా. ఇంకొకటి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్, బొగ్గు గనుల శాఖ మినిస్టర్ కూడా అయ్యారు. కిషన్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను బ్యూటీ పార్లర్, మా భార్య బ్యూటీ పార్లర్ అంబర్పేట, ఆవిడ చేత ఓపెన్ చేయించాను. కిషన్ రెడ్డి గారితో ఓపెన్ చేయించాను. ఏం చేసేవారు కిషన్ రెడ్డి గారు? అప్పుడు ఎమ్మెల్యేగా అంబర్పేట ఎమ్మెల్యే. మేము అంబర్పేటలో ఉండవు, రామంతాపూర్ దగ్గర ఉంటుంటాం. ఇంకా కిషన్ రెడ్డి గారు సార్ అంటే రండి, ఎందుకంటే నాకు బాగా తెలుసు కదా కిషన్ రెడ్డి, మా నియోజకవర్గమే. అవును, కానీ ఆల్బమ్స్ ఇట్లా మనం దాచిపెట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటుందండి. ఇంకొకటి జేడి చక్రవర్తి గారు ఏమో చెప్తున్నారు, మీకు చెంప చూపెట్టుకుంటా. జేడి చక్రవర్తి గారి ఏంటంటే ఇది సిద్దిపేటలో అయింది సినిమా ఉంది. హీరోయిన్ పేరు మీనా హీరోయిన్, ఈయన హీరో. అది మేమే డిస్ట్రిబ్యూషన్ చేసాం. అది ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, డిస్ట్రిబ్యూటర్లో ఒకసారి చక్రవర్తితో టూర్ చేయించే ప్రభాకర్, మనకి రెవెన్యూ పెరుగుతాయి, కలెక్షన్లు పెరుగుతాయి అంతే కదా. ఈరోజు ఆ రోజు మొత్తం ఫుల్ అయిపోతుంది అని చెప్తుంటారు. అలా అప్పుడు ఈయన వచ్చి చక్రవర్తి గారు ప్రోగ్రామ్ చెప్పాడు, ఎక్కడెక్కడ పోవాలి, ముందు మనం సిద్దిపేట వెళ్ళాలి సార్, తర్వాత కరీంనగర్కి ఏవేవి ఉంటాయి, కోదాడ, మెట్టుపల్లి, దీని తాలూకు అని మనం టూర్ ప్రోగ్రామ్ రాసిస్తున్నాను. అవి అడుగుతున్నాడు అనమాట చక్ర. ఆ ఫోటో అప్పుడు ఆ సందర్భంలో తీసిన ఫోటో అది. ఏది కూడా వదలలే కదా మీరు మంచిగా మెమోరీస్తో. శ్రీకాంత్ గారితో ఎప్పుడు దిగారు సార్ ఫోటో? శ్రీకాంత్ గారితో సత్యసాయిబాబా శ్రీనగర్ కోణంలో సత్యసాయిబాబా కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడ. అది మన ఎవరంటే భరద్వాజ గారు తీశారు ఆ సినిమా. అంటే కృష్ణరాజు గారు శ్రీకాంత్ ఒక సినిమా చేశారు, ఇద్దరు అన్నదమ్ములుగా. అందులోని అప్పుడు అనమాట ఆ సందర్భం. సుహాసిని గారితో కూడా ఉంది కదా పిక్. సుహాసిని గారితో ఎప్పుడు? సుహాసిని గారితో మేము తీసింది యమధర్మరాజు. ఎల్బీ నగర్లో ఒక హాస్టల్లో షూటింగ్ అవుతుందంటే లంచ్ బ్రేక్ అవుతుందిగా. ఇంకా సుహాసిని గారు లంచ్కి చేసినప్పుడు ప్రొడక్షన్ మనమే కాబట్టి భోజనం చేద్దారంటే కూర్చొని అప్పుడు తీసిన ఫోటో. చాలా జోనల్గా ఉంటుంది, చాలా అసలు ఎంత చక్కగా మాట్లాడతారంటే వచ్చిన వాళ్ళు ఆప్యాయతగా చాలా చక్కగా మాట్లాడతారు సుహాసిని గారు. మేడము రాజుగారు భార్య సీతాదేవి గారు. అక్కడ మీకు సీతాదేవి అని ఉంటుంది, అదే సుమన్ గారు అడ్డొచ్చారు, అయితే బ్యాక్గ్రౌండ్ సీతాదేవి అని ఉంది. సీతాదేవి ఆవిడది అది మేము చేసాం అనమాట. అది చేసినప్పుడు సుమన్ గారిని చేసి గెస్ట్గా పిలిచి అది చేసాం. కృష్ణరాజు గారి మొదటి భార్య పేరు సీతాదేవి. ఆవిడతో కూడా మనకు అనుబంధం ఉంది, ఎందుకంటే సికింద్రాబాద్ క్లబ్లో
దిగుతున్నప్పుడు ఇద్దరు వస్తారు కదా ఫ్యామిలీతో. అప్పుడు ఆవిడ మేడం అంటుండే జోగి, ఏందా మీ సార్ని ఎక్కడ తీసుకెళ్తావు ఈ రోజు అని అడుగుతున్నారు మేడం. అంటే ఫోటో తీసుకోలేదనుకో. అంటే అప్పట్లో అభిమానులు కూడా ఇలా ఉండేవారా? అది సినిమా పేరు, ఆ సినిమా పేరు విశ్వనాథ నాయకుడు. సన్నతాంగర్లో మా రాజుగారి ఫ్యాన్స్, కృష్ణరాజు ఫ్యాన్స్ ఫుల్గా అక్కడే ఉన్నారు, ఫుల్ మాస్ ఏరియా. అక్కడి నుంచి సుదర్శన్ 70 దాకా ఊరేగింపుగా తీసుకొచ్చాం. అది సినిమా పేరు విశ్వనాథ నాయకుడు, కృష్ణరాజు గారు.